మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ కూటమిలో చిచ్చు రేపే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళ మధ్య పెద్ద ఎత్తున వార్ నడుస్తోంది. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వరుస పెట్టి ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. దీంతో జనసేన పార్టీ డిఫెన్స్లో పడుతోంది. ఈ అంశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈరోజు లేటెస్ట్గా స్పందించారు. నారా లోకేష్ డిప్యూటీ సీఎం తీసుకోవడానికి అన్ని అర్హతలు ఉంటూ మాట్లాడారు. తొలుత ఈ డిమాండ్ను మహాసేన రాజేష్ తన యూట్యూబ్ ఛానల్లో తీసుకొని వచ్చారు. ఈయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. నారా లోకేష్కు అవమానాలు జరుగుతున్నాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఒక సందర్భంలో ఎయిర్పోర్ట్లో పక్కకు తోసేశారు లోకేష్ను. ఇది మేము చూడలేకున్నాం. గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది నారా లోకేష్ అయితే ఆయనకు సరైన గుర్తింపు లేకపోవడం ఏంటి? ఆయన డిప్యూటీ సీఎం చేయాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ ఫోటో కూడా పెట్టాలి అని కూడా డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ మీద చర్చ నడుస్తూ ఉండగానే ఇంకా ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మేమంతా వెనుకబడుతున్నామేమో అన్నట్టుగా వరుసగా ప్రకటనలు ఇవ్వడం మొదలుపెట్టారు. నిన్న కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్నారు. ఇక ఆ వెంటనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇదే స్పందించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అని ఆయన కూడా విజ్ఞప్తి చేశారు. ఇక పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ తరఫున కీలక నేతగా ఉన్న మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం త్యాగాలు చేసి మరీ పనిచేసిన వర్మ కూడా నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు జనసేన వాళ్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ను డౌన్ చేయడానికి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ దూసుకెళ్తూ ఉండడంతో ఆయన డౌన్ చేయడానికి ఆయనకు సమాంతరంగా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ను చూపెట్టేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని జనసేన వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నారు. ఇక ఒక కమ్యూనిటీకి సంబంధించిన అకౌంట్లలో అయితే నేరుగానే టీడీపీ పైన చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. దానికంటే ముందు అసలు నారా లోకేష్కు పవన్ కళ్యాణ్కు మధ్య ఎంత సఖ్యత ఉంది అన్న దానిపైన కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. నారా లోకేష్ చేసిన ఒక వ్యాఖ్య కారణంగా విలేకరులు అడిగారు నారా లోకేష్ని, తిరుమలలో జరిగిన తొక్కిసలాట అంశంలో టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు కదా అన్న విలేకరి ప్రశ్నకు నారా లోకేష్ చాలా సూటిగా చెప్పారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, అది తెలుగుదేశం పార్టీ స్టాండ్ కాదు అని. ఆ వీడియో కూడా చూద్దాం ఒకసారి. సంబంధించి ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. పవన్ కళ్యాణ్ నిజానికి ఆ ఇష్యూను తగ్గించడానికి, తీవ్రత తగ్గించడానికి ముందు ఒక క్షమాపణ చెప్పండి అని సూచన చేశారు. నేనే చెప్పాను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు, మీకు చెప్పడానికి ఏంటి నామోజీ అంటూ కూడా మాట్లాడితే తొలితేమో టీటీడీ చైర్మన్ ఎవరో సారీ చెప్పమంటే మేము చెప్పాల్సిన అవసరం లేదంటూ చాలా లైట్గా తీసేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఒక గంటకు వచ్చి ఆయన అయితే క్షమాపణ చెప్పారు. కానీ నారా లోకేష్ అయితే అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత అభిప్రాయం, తెలుగుదేశం పార్టీ స్టాండ్ కాదని చెప్పేస్తున్నారు. అంటే కూటమిలో కలిసి ఉన్నప్పటికీ కూడా ఒక ఈవెన్ డిప్యూటీ సీఎం హోదాలో అది చేసినప్పుడు నారా లోకేష్ ఏమాత్రం గౌరవం ఉన్నా పవన్ కళ్యాణ్ మీద, సరే ఆయన ఒక ప్రతిపాదన చేశారు మంచిదే అని చెప్పేసి ఉంటే సరిపోయేది. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, అది తెలుగుదేశం పార్టీ స్టాండ్ కాదు అని చెప్పడం ద్వారా గ్యాప్ ఉంది. మేము పవన్ కళ్యాణ్ చెప్పే ప్రతి అంశాన్ని గౌరవించాల్సిన అవసరం లేదు, మా స్టాండ్ వేరు ఆయన స్టాండ్ వేరు అనేది చాలా క్లియర్గా చెప్పేశారు. ఇది ఒక ఎపిసోడ్ అయితే, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేయాలి, నారా లోకేష్ని చేయాలన్న డిమాండ్ పైన జనసేన వాళ్ళ నుంచి, ఒక కమ్యూనిటీ నుంచి, పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి తీవ్ర ప్రతిఘటన వస్తుంది. కొన్ని పోస్టులు చూస్తే చాలా తీవ్రంగా ఉన్నాయి. పోస్టులే కాదు, నిన్న కడప జిల్లాకు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఆ డిమాండ్ చేసిన నేపథ్యంలో లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని కడప జిల్లాకే చెందిన జనసేన నాయకుడు విశ్వం రాయల్ ఇంకో డిమాండ్ చేశారు. సరే మీరు నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలి, చంద్రబాబు నాయుడు కావాలంటే కేంద్ర మంత్రిగా వెళ్ళిపోవాలి అంటూ కూడా జనసేన నాయకుడు డిమాండ్ చేశారు. ఇక ఒక కమ్యూనిటీకి సంబంధించి కొన్ని పోస్టులు చూస్తే, కాపు కమ్యూనిటీ పేరుతో ఉన్న అకౌంట్లో చూస్తే, సోషల్ మీడియా అకౌంట్లో మా అందరి స్టాండ్ ఇదే, జనసేనని వ్యతిరేకించే మహాసేన రాజేష్ను మీరు అఫీషియల్గా సపోర్ట్ చేస్తున్నారు, అలాగే మేము కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఉండే దిలీప్కు మా సపోర్ట్ ఇస్తాం అంటే కళ్యాణ్ దిలీప్ సుంకర్కి మేము సపోర్ట్ ఇస్తామని పెట్టారు. నిజానికి ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే మహాసేన రాజేష్కు గిట్టదు అన్న ఒక అభిప్రాయం ఉంది. ఆయనకు టికెట్ ఇచ్చిన తర్వాత అడ్డుపడింది జనసేన వాళ్ళే, జనసేన వాళ్ళ కారణంగానే నాకు టికెట్ రాలేదు అన్న బాధ కూడా మహాసేన రాజేష్లో ఉంది. అందుకే ఆయన పదే డిప్యూటీ సీఎంగా లోకేష్ని చేయాలి,
పవన్ కళ్యాణ్ తీవ్రత తగ్గించాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి మేము కూడా ఇకపైన తెలుగుదేశం పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే కళ్యాణ్ దిలీప్ శంకర్కి సపోర్ట్ చేస్తామంటూ కాపు కమ్యూనిటీ పోస్ట్లో పెట్టారు. దాంతోపాటు కాపు కమ్యూనిటీలకు సంబంధించి ఇంకో పోస్ట్, రాష్ట్రానికి ఒక్కడే డిప్యూటీ సీఎం, కాబోయే సీఎం పవన్ కళ్యాణ్. మనం కూడా సైలెంట్ అయిపోతే ఇదే బాగుంది అని అనుకుంటారు టీడీపీ వాళ్ళు. అస్సలు మనం తగ్గాల్సిన పనే లేదు అంటూ ఇంకో పోస్ట్ చూస్తే, ఆ రోజు బొక్కలో పెడితే టీడీపీ క్యాడర్ అండర్ గ్రౌండ్కి తండ్రి నీడలో ఉండే కొడుకు ఢిల్లీకి పారిపోయాడు. ఆ 5 సంవత్సరాలు దమ్ముగా నిలబడింది. ఆ రోజు రాత్రి నిలబడింది, నడిపించింది పవన్ కళ్యాణ్. అలాంటి వాడిని తక్కువ చేద్దాం అని చూసుకోండి అంటూ ఒక వార్నింగ్ తరహాలో ఇంకో పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. ఇది, మేము సింగిల్గా పోతే అప్పుడు జగన్ వస్తాడు, పైన బీజేపీ ఉన్నంత వరకు మేము సేఫ్. అంటే బీజేపీతో ఉన్నాం కాబట్టి మాకు ఇక్కడ అధికారం ఉన్నా లేకున్నా మా జోలికి అయితే ఎవరు రారు, మేము సేఫ్. బట్ మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. లాస్ట్ టైం బాబు గారిని లోపల వేశాడు, ఈసారి ఏం చేస్తాడో జస్ట్ ఇమాజిన్. జనసేన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నారు, మేము కలిసిపోయినా మేము విడిగా పోయినా మాకు పవర్ ఉన్నా లేకుండా మాకే ఇబ్బంది లేదు, ఎందుకంటే బీజేపీ ఉంది కాబట్టి మా జోలికి ఎవరు రారు. కానీ మీ పరిస్థితి చూసుకోండి, లాస్ట్ టైం జైల్లో వేశాడు, ఈసారి ఏం చేస్తాడో జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. ఇలా భారీ సంఖ్యలో సోషల్ మీడియాలో జనసేన వాళ్ళ నుంచి పోస్టులు వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఏం తగ్గడం లేదు. అసలు ఒక ముఖ్యమంత్రిని ఎలా ఎన్నుకుంటారో, ఎవరు ఎన్నుకుంటారో కనీస పరిజ్ఞానం ఉందా మీకు అంటూ పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటూ డిమాండ్ చేస్తున్న వాళ్ళకి టీడీపీ వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. సీఎంను ఎన్నుకునేది ఎమ్మెల్యేలు, సీఎం కావాలంటే ఎమ్మెల్యేల మెజారిటీ కావాలి. జనసేన పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది, మీరు ఎలా సీఎం అవుతారు? అయితే లోకేష్ అవుతారు కానీ సీఎం, పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యేంత శక్తి ఎక్కడుంది? ముందు సీఎం అవడం ఎలాగో, ఎవరు సపోర్ట్ చేస్తే సీఎం అవుతారో, సీఎం అవడానికి కూడా పద్ధతి ఏందో తెలుసుకోండి అంటూ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కౌంటర్ వస్తుంది. సో ఇది మొన్నటి వరకు సోషల్ మీడియాకే పరిమితమైన అంశం. ఇప్పుడు పరిధి దాటింది. తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ మొప్పు పొందేందుకు మేము వెనుకబడతామేమో అని ఒకరి మించి ఒకరు పోటీ పడి మరీ పోస్టులు పెడుతూ ఉన్నారు. లోకేష్ చూస్తే పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలంటూ చేసిన ప్రతిపాదన ఆయన వ్యక్తిగతం, మా పార్టీ స్టాండ్ కాదని మాట్లాడుతున్నారు. అంటే ఆయన స్టాండ్ వేరు, మా స్టాండ్ వేరు. అంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడినట్టుగా కూడా పరిగణలోనికి తీసుకుంటున్నట్టు లేదు నారా లోకేష్. ఈ గ్యాప్ అని చూడడము, ఇంకా జనసేన వాళ్ళు అయ్యేదవుతుంది, మాకేమి బీజేపీ వాళ్ళు ఉన్నారు పైన, మేము ఓడినా గెలిచినా మా జోరికి ఎవ్వరూ రారు, మీరు సింగిల్గా వెళ్తే నెక్స్ట్ టైం మళ్ళీ జగన్ వస్తాడు, అప్పుడు ఏం జరుగుతుందో చూసుకోండి అంటూ ఇటు టీడీపీ వాళ్ళకు వార్నింగ్లు ఇస్తున్నారు. సో ఇప్పటివరకు ఈ ఈగో క్లాషెస్, ఈ అంతర్గతంగా వారు జరుగుతూ వచ్చింది. ఇది అతి కొద్ది రోజుల్లోనే రోడ్డు ఎక్కే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే సీనియర్ నాయకులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు మెల్లగా ఒక్కొక్కరుగా ఈ డిమాండ్లో. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్కి కారణం ఒకటే, ఏకైక కారణం ఒకటే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడం, అతన్ని కంట్రోల్ చేయాలి, లెవెల్ చేయాలి టీడీపీ నుంచి. పవన్ కళ్యాణ్ స్థాయి చంద్రబాబు స్థాయి కాదు, పవన్ కళ్యాణ్ స్థాయిలో నారా లోకేష్ ఉన్నారు అని చూపెట్టాలి అన్న ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే జనసేన వాళ్ళకు కోపం తెప్పిస్తోంది.